దేవుడికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నేను ఎక్కువ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం కాదు గానీ, కొద్దిగే బైబిల్‌లో ఉన్న స్త్రీని గుర్తు తేవాలని ఆలోచిస్తున్నాను. ఒక స్త్రీ గురించి మీ అందరికీ చెప్పాలి. మదర్స్ డే అంటే ఎంత విలువైంది అంటే మదర్స్ డే అంటే మదర్ కోసమే కాదు గానీ, అమ్మున్నప్పుడే కాదు, అమ్మ లేనప్పుడు కాదు గానీ, కొంతమంది ఏం చేస్తాము తల్లిదండ్రులు ఉన్నప్పుడు ప్రేమించరు గానీ, లేనప్పుడు చాలా పెద్ద పెద్ద మీటింగులు పెట్టి, పెద్ద పెద్ద సభలు పెట్టేసి, వాళ్ళు చనిపోయిన తర్వాత పెద్ద పెద్ద మీటింగ్స్ పెడతారు. ఎవరి కోసం ఎందుకండి అలాంటి మీటింగ్స్? తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళు మంచిగా చూసుకోవాలి. ఎప్పుడు కూడా తల్లిని అస్సలు బాధ పెట్టకూడదండి. తన ప్రాణానికి ప్రాణం తెగించి మరి మనకు జన్మనిస్తుంది కాబట్టి, అటువంటి తల్లిని మనం ఎప్పుడు కూడా ఇసికించకూడదు. అటువంటి తల్లికి మనం ఎంత చేసినా తక్కువే అండి. కొంతమంది తల్లులుంటారు. నా తల్లి గురించి నేను గొప్పగా చెప్పగలను. ఎందుకంటే నా తల్లికి నేను ఐదుగురు సంతానము. అయితే తను ఎంతగానో మా గురించి ప్రార్థించేది. తను చదువుకోలేదు. పెద్ద జ్ఞానవంతురాలు కాదు. చూడటానికి అమాయకురాలుగా ఉంటది. కష్టపడుకు పని చేసుకోవడం తప్పితే వేరే పని ఏం తెలీదు. జాబులు చేసి, ఉద్యోగాలు చేసి, చదువుండి పెద్దగా 10 మందికి బోధ చేసి అంత కాదు గానీ, ఉన్నంతలోనే ఓ తల్లిగా మనం ఉన్నామంటే మన బిడ్డల గురించి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మన బిడ్డలు క్షేమంగా ఉండాలంటే మన ప్రవర్తన ముందు మనం మార్చుకోవాలి. మనం భయభక్తులుగా ఎదుగుతూనే కదా! బైబిల్‌లో గూడా చాలా దిక్కులవ్వ. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందని దేవుడి వాక్యం ఎన్నో దిక్కులు చెప్తుంది. చాలా చీప్‌గా చూస్తారు తల్లిని. కొంతమంది తల్లులు కూడా అలాంటి వారే ఉంటారులే. అలాంటి వాళ్ళ గురించి కాదు గానీ, ఎలాంటిదైనా తల్లిని మనం ప్రేమించాలి. ఎందుకంటే వాళ్ళు పోయినప్పుడు మనం వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటే కంటే, వాళ్ళున్నప్పుడే మనం ప్రేమగా చూసి కనీసం కొంచెం సేపు తను ఎలాంటిదైనా సరే మనం కొంచెం మంచిగా మాట్లాడి, ప్రేమగా చూస్తే ఎంత ఆనందపడతది తల్లిగా. తల్లిగానే కాదు, ఒక స్త్రీని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. తనకి ఏ ప్రేమ కూడా నోచుకోలేదు. భర్త ప్రేమ నోచుకోలేదు, తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేదు, తన కన్నబిడ్డలకు కూడా ప్రేమను నోచుకోలేదు. తన కన్నబిడ్డలు కూడా చాలా విధాలుగా బాధ పెట్టారు. తన గురించి ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏదైతేమి దేవుడు ఈరోజు నన్ను నిలబెట్టాడు కాబట్టి, కొద్ది నిమిషాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆదికాండము 29వ అధ్యాయం ఒకసారి తీయమ్మా. తను ఒక అన్యుల కుటుంబంలోనే పుట్టింది. ఒక అన్యుల కుటుంబంలోనే పెరిగింది. అయితే అప్పుడు కూడా తన తల్లిదండ్రులు పెద్దగా ప్రేమించి ఉండరు. తనకెందుకంటే మనం కూడా తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు మన పుట్టే బిడ్డలందరినీ కూడా ఒకే విధంగా చూడాలి. తనకైతే తనకి ఏంటంటే తనకి తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ దొరికుండదు. నాకు తెలిసినంత వరకు. పోనీ పెళ్లి చేశారు. పెళ్లి చేశాక తన భర్త కూడా తనకిష్టం లేదు. తన భర్తకి ఇష్టం లేదు. పోనీ తన బిడ్డలకి జన్మనిచ్చింది అనేక మందికి. బిడ్డలు ప్రేమిస్తూ నా బిడ్డల్ని బాగా పోషించాలని ఎంతో ఆసక్తితో ఆ స్త్రీ ఎంతగానో బిడ్డలకు జన్మనిచ్చిన బిడ్డలు కూడా తన మాటకు లోబడలేదు. తన మాటను గౌరవించలేదు. హీనంగానే చూసున్న పరిస్థితులు అనేకమంది స్త్రీలో మనం చూస్తాం. తన పేరు లేయా. లేయా అంటే మీలో ఎంతమందికి తెలుసు? లేయా తెలుసు కదా! ఆ! లేయా యాకోబు గారి భార్య. అయితే లాబాను గారి కుమార్తె. లాబానుకి ఇద్దరు కుమార్తెలుంటారు. అందులో పెద్దావిడ పేరే లేయా. చిన్నావిడ పేరు రాహేలు. లేయా జబ్బు కళ్ళుదంట. తన కళ్ళు జబ్బు కళ్ళంట. కొంచెం అందహీనంగా ఉండేదనమాట. చూడటానికి అసహ్యంగా అంటే అసహించుకున్నట్లు ప్రతి ఒక్కరు కూడా ఇలాగుందేంటా అన్నట్ల. రాహేలయితే చాలా అందగత్తెగా ఉండేదంట. చాలా అందంతో ఉండేదంట ఆవిడ. చాలా అందంగా ఉండడం వల్ల రూపశ్రీ ఉందంట. అయితే లాబానుకి ఇద్దరు కుమార్తెలు. అది ఎక్కడుందంటే ఆదికాండం 29వ అధ్యాయం 16 వచనం ఒకసారి చదవండమ్మా. లాబానుకి ఇద్దరు కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలదై, రాహేలు రూపవతియు సుందరదై ఉన్నది. చాలు. చూసారు కదా నేను చెప్పినట్లు ఇక్కడ కూడా దేవుడు రాయించి పెట్టాడు. లేయా జబ్బు కండ్లదై ఉందంట. కానీ లేయని తల్లిదండ్రులు కూడా ప్రేమించి ఉంటారు నాకు తెలిసినంత వరకు. మనలో కూడా చాలా మంది అలాగే బిడ్డలు కొంచెం బాగోకపోతే అందంగా ఉన్న వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తుంటారు. అందహీనంగా ఉన్నవారిని అసహించుకోవడం, వాళ్ళ మీద చిరాకు పడడం అలాంటివి కూడా ఉంటాయి. కానీ సాధారణంగా తల్లి అయితే అలా ఏ బిడ్డైనా కాకి పిల్ల కాకికే ముద్దు అంటారు. కానీ తల్లికి ఏ బిడ్డ అయినా ఒకటే. అందరి తల్లులు ఒకేలా ఉండరు. కొంతమంది తల్లిలు ఇలాంటి వారు కూడా ఉంటారు. అంటే అందరి బిడ్డలను ఒకేలాగా ప్రేమించరు. కొంచెం మంచిగా ఉన్న బిడ్డలైతే బాగా ప్రేమిస్తారు. అందహీనంగా ఉన్న బిడ్డలైతే కొంచెం అసహించుకున్న తల్లులు కూడా ఉంటారు.
అయితే లేయా తండ్రి ప్రేమ కూడా నోచుకోలేదేమో. చాలా బాధపడేది. ఒక అన్యుల కుటుంబంలో ఉండేది. తల్లిదండ్రులు కూడా తనను ప్రేమించకుండా తనను బాధపెట్టి ఉంటారు. అయితే ఒక దినాన్ని తన చెల్లిని యాకోబు గారు తన మేనమామ లాబాను ఎవరంటే యాకోబు గారు, మేనమామ గారు. లాబాను గారు ఇద్దరు బిడ్డలను ఒకేలా ప్రేమించుంటరు. నాకు తెలిసినంత వరకు. లేయా బయట పనులేమి చేసేది కాదు. ఇంట్లోనే ఉండేదంట. రాహేలైతే తన తండ్రికి సపోర్ట్‌గా గొర్రెల మందలు మేపుతూ ఎవరైనా మనకు పనులు చేస్తుంటే మనం అలాంటి వాళ్ళని కొంచెం ఎక్కువగా ప్రేమిస్తాం కదా! మనకు సహాయం చేసే బిడ్డలను మనం ఎక్కువగా ప్రేమిస్తుంటాం. ఆ విధంగా కూడా లేయాని ప్రేమించలేదేమో! అది తను చాలా ఇబ్బంది పడి ఉంటది. బాధపడి ఉంటది. అయితే యాకోబు గారు లాబాను దగ్గరికి పని చేయటానికి కొద్ది దినాలు ఉండటానికని వచ్చి, అక్కడ ఉన్న తర్వాత ఆయన అంటారు, "మామయ్య నీ కుమార్తెను రాహేలు నేను పెళ్లి చేసుకుంటానని" అడుగుతారు. అడిగితే ఈ లాబాను పెద్ద తెలివైనోడు. అన్యుడైనప్పటికీ చాలా తెలివితేటలున్నాయి ఆయనకి. అయితే ఏమంటారంటే యాకోబు వచ్చాక ఇతని ఆస్తి రెట్టింపవుతుంది. ఆశీర్వదింపబడుతుంది. ఆశీర్వదింపబడుతుంది. ఆ సంగతి ఈయన గమనించి, నా అల్లుడిని, నా మేనల్లుడిని నేను ఎలాగన్నా నా దగ్గర ఉంచుకోవాలని ఆశతో ఏం చేశాడంటే, అయితే 7 సంవత్సరంలో కొలువు చెయ్యి. నేను రాహేలు నీకు పెళ్లి చేస్తాను అనేసి మాట ఇచ్చాడంట ఆయనకి. అయితే ఆహ్, ఎ యాకోబుకి అంతగా తెలీదు కదా! ఇలాగా నా వల్ల ఆశీర్వాదం వస్తుందని అప్పటికి వరకు తెలీదు. తర్వాత తెలిసింది గానీ, అయితే అప్పటికి తెలీదు. సరే ఎందుకంటే 7 సంవత్సరాలు కూడా తనకు పెద్ద కష్టం అనిపించలేదనమాట. ఎందుకంటే తను అంత అంతగానో ప్రేమిస్తున్నాడు రాయల్ని. ఆ రాయల్ కోసం 7 సంవత్సరాలు కూడా 7 రోజుల్లో గడిచిపోయినట్లు అయిపోయిందంట. అయిపోతే 7 సంవత్సరాలు అయిపోయాయంట. అప్పుడేమో లాబాను దగ్గరికెళ్ళి యాకోబు, మామ నేను 7 సంవత్సరంలో కొలువు చేశాను కదా! ఇప్పుడు నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చెయ్యి అని అడిగాడంట. అడిగితే సరే అనేసి ఇంకా ఆ ఊరి పెద్దలందరిని పిలిచి ఆ రాత్రి పెళ్లి చేశారంట. అప్పట్లోను అంతకుముందు ముసుగులు లేవేమో నాకు తెలీదు. తర్వాత ముసుగేసి పెళ్లి చేసి అక్కడి నుంచే ముసుగులు క్రైస్తవులకు ముసుగేసి వివాహం చేస్తుంటారు ఎక్కువ. అయితే ముసుగేసి ఆ రాత్రి లేయాను తన భార్యగా చేసేసాడంట. ఎవరు? లాబాను గారు. అయితే యాకోబుకి చీకట్లో ఉండడం వల్ల ఏం తెలియలేదు. ఆ ఉదయం చూసుకున్నారు. తన మొహం చూసాక ఇదేంటి మా మామ ఇంత మోసం చేశాడు. నన్ను రాహేల్‌నే కదా ప్రేమించాను. లేయని నాకు పెళ్లి చేసారేంటి అనేసి అలా మామగారి దగ్గరికెళ్ళి గొడవ ఆడుతారు. యాకోబు గారు. గొడవాడిన తర్వాత మళ్ళీ ఎందుకంటే ఆయన అంటారు, "మా దేశ మర్యాద కాదండి. పెద్దమ్మాయి ఉంటుండగా చిన్నమ్మాయికి పెళ్లి చేయడము మా దేశ మర్యాద కాదు" అనేసి అంటుంటాడు లాబాను గారు. అయితే ఏమంటారు ఇంకా తెలివిగా ఆలోచిస్తారనమాట. ఇంకా అంటే నా అల్లుడిని నా దగ్గర ఉంచుకోవాలి. ఆయన ద్వారా ఆయన దేవుడు మమ్మల్ని దీవిస్తున్నాడనే ఉద్దేశంతో అయితే ఇంకో 7 సంవత్సరాలు కొలువు చెయ్యి. రాయల్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను అనేసి అంటారు. అంటే ఆయనకి కోపం ఉంటది. బాధ కా యాకోబు గారికి. కానీ మరి రాయలంటే ఇష్టం కదా! సరేలే ఇంకో 7 సంవత్సరాలు కూడా నేను పని చేస్తాను. నీ చిన్న కుమార్తె గురించని ఇంకో 7 సంవత్సరాలు మళ్ళీ పరిచర్య చేశారంట. చేసిన తర్వాత అయి కూడా ఆ 7 సంవత్సరములు గూడా తనకిష్టమైన భార్య తనకు దక్కుతుందని ఆశతోని ఆ 7 సంవత్సరములు గూడా తనకు పెద్ద కష్టం అనిపించలేదంట. అయితే చిన్న కుమార్తెను గూడా ఇచ్చి పెళ్లి చేసి పెద్ద కుమార్తెకు పెళ్లి చేసినప్పుడు లేయాకు పెళ్లి చేసినప్పుడు తన ఆస్తిని, తన దాసిని గూడా ఇచ్చేసారంట. రాహేలుకి పెళ్లి చేసినప్పుడు కూడా తనకు రావాల్సిన ఆస్తిని, తన పనివారిని గూడా ఇచ్చేసారంట లాబాను గారు. అయితే ఇలా కొనసాగుతుండగా యాకోబు గారు ఏం చేస్తున్నారు, లేయా అంటే అస్సలు ఇష్టపడట్లేదు. ఆవిడని కనీసం ప్రేమగా మాట్లాడట్లేదు. ఏ స్త్రీకైనా సరే ఎవ్వరు మాట్లాడకపోయినా పర్లేదు గానీ, కట్టుకున్న భర్త మాట్లాడకపోతే అది ఎంత వేదన అంటే అనుభవించే వాళ్ళకే తెలుస్తది. చాలా బాధండి. స్త్రీ ఎంత త్యాగం చేస్తదో తెలుసా? భర్త లేకపోయినా పిల్లలు పెంచగలంత జ్ఞానం స్త్రీకుంది. కానీ భార్య లేకపోతే భర్త పిల్లల్ని పెంచలేరండి. చాలా కష్టం ఈ లోకంలో పిల్లల్ని పెంచడం. కానీ తెల్లంత ప్రేమ ఎవరు గూడా ఇయ్యలేరు. అలాంటిది లేయా చాలా ఓర్చుకుంటుందంట. తన భర్త నన్ను ప్రేమిస్తాడేమో, నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో అనుకుంటా సంవత్సరాలు గడుస్తూనే ఉంటున్నాయంట. అయితే తను ఎదురు చూస్తుందంట. తన భర్త ప్రేమ కోసము ఇష్టం లేని వ్యక్తి పెళ్లి చేసేసారు. ఆయనకిష్టం లేదు ఈవిడంటే. మరి ఆయన్ని ఎలా ఇష్టపడతారు? ఆయనేమో వేరే అమ్మాయిని ఇష్టపడ్డారు. ఈళ్ళ మావేమో ఇంక మోసం చేసేసారు. ఇష్టం లేని భర్తకి పెళ్లి చేయడం వల్ల ఆయన అసలు ఈవిడ్ని పట్టించుకోవట్లేదు. ఈవిడ్ని అసలు ఎలా ఉన్నావు? తిన్నావా? ఉన్నావా? అని ఏం కూడా అడగట్లేదు. సాధారణంగా మనమైతే తెలుసునుగా మనకైతే
మనకు ఆడవాళ్ళు కూడా చాలా పనులుంటాయండి. భర్త వచ్చి తిన్నావా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు కదా! చిన్న చిన్న మాటలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి స్త్రీలకి. అయితే ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నోళ్ళు చాలా కష్టాలు పడుతుంది. యాకోబు అసలు ఈమెను ప్రేమించడమే లేదంట. ఆదికాండం 17, 21 వచనం ఒకసారి చదవరా? 21 వచనం వరకుని. ఎర్ ఆ! 21 వచనం. హ్మ్. హ్మ్. ఎర్ ఆ! హ్మ్. హ్మ్. అయితే సరే వాటిన దేవుని చేత ఆదరింపబడిందంట. తను అంటే భర్త ప్రేమ చూసి చాలా విసుగొచ్చేసి ఉంటది. నా భర్త ఎప్పటికి నన్ను ప్రేమించట్లేదే ఇంకా. ఆ! ఎందుకు ఇంకా అంటే భర్త కోసం చూసింది గానీ ఈవిడ లేయ దేవుని వైపు చూడలేదు. చాలా మంది అంతే మనం మనుషుల్ని ప్రేమిస్తాం గానీ దేవుడిని ప్రేమించలేని వారుగా ఉంటాం. అయితే దేవుని చేత ఆదరింపబడిందంట ఈవిడ. చాలా. ఎందుకంటే దేవుడు గూడా ఈవిడ కొంచెం మంచే చేశారండి. రాహేలుకు ఇద్దరికి పెళ్ళయినా సరే, రాహేలు గర్భము మూయబడింది. కానీ లేయా గర్భం దేవుడు తెరిచి, తనకు చక్కటి బహుమానాలు ఇస్తూ వస్తున్నాడంట. దేవుడు 29, 31 వచనము, 32 వచనం ఒకసారి చదవమ్మా. ఆ! 31 వచనం. ఆ! యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను. రాయేలు గొడ్రాలై ఉండెను. కిందది 22 వచనం, 32 వచనం కూడా ఒకసారి చదవరా? లేయా గర్భవతై కుమారుని కని యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు గనక నా పెనిమిటి నన్ను ప్రేమించుటకును అనుకోని అతనికి రూబేను అని పేరు పెట్టాను. అంటే నా భర్తకు నేను పిల్లలు ఇప్పుడు అప్పట్లో ఆస్తి ఏంటి? పిల్లలు ఎంతమంది ఉంటే అంత ఆస్తిపరులు అన్నట్లు. నా నా భర్తకు నేను బిడ్డలు కనిస్తున్నాను కదా! నా భర్త ఇప్పుడైనా నన్ను ప్రేమిస్తాడు. ఎందుకంటే రాయేలుకి గర్భం మూసేసాడు దేవుడు. అయితే ఇప్పుడు నేను పిల్లలకి అంటున్నాను కాబట్టి ఇప్పుడైనా సరే నన్ను ప్రేమిస్తాడని అలా ఆ ప్రేమకు ఎదురు చూస్తూనే ఉందంట. చాలా బాధపడుతూ ఇప్పుడైనా నా భర్తను ప్రేమించిపోతాడా? రూబేలు పుడతారు. తర్వాత సీమోను పుడతారు. యోధా పుడతారు. ఇలాగా లేవి పుడతాడు. సీమోను రూబేను, సీమోను, లేవి పుట్టేంత వరకు కూడా ఆవిడ భర్త వైపే చూసింది. నా భర్త ఇప్పుడన్నా నన్ను ప్రేమించిపోతాడా? నా భర్త ఇప్పుడన్నా నన్ను ప్రేమించిపోతాడా? ఆయనకి కుమారులు కంటున్నాను కదా! ఆయన నన్ను ఎప్పుడన్నా ప్రేమించిపోతాడని. కానీ యాకోబు గారి మనసు మారలేదండి. మారలేదు కదా! తననెప్పుడూ ద్వేషించుకుంటూనే ఉన్నాడు. తన సహోదరి రాహేలు గూడా ఈవిడి సంతానం ఉంది కదా! ఈవిడ బిడ్డలు పుడుతున్నాడు. అసూయ పడిందంట. ఆళ్ళ అక్క మీద అసూయ పడిందంట. తనకి సంతానం ఉంది నాకు లేదు అని అసూయ కలిగి చాలా ఈర్ష్యగా ఉండేదంట. అయితే ఏం చేసింది? ముగ్గురు బిడ్డలు పుట్టేంత వరకు గూడా దే భర్త వైపు చూసింది. నాలుగో బిడ్డ పుట్టేసరికి తన గర్భం మళ్ళీ దేవుడు తెరుస్తాడు. యోధా పుడతాడు. నాలుగో వాడికి అప్పుడు ఏం చేసిందంటే దేవుడు నా శ్రమను చూసాడు కాబట్టి దేవుడిని స్తుతించిందంట. 29, 35 వచనంలో ఉందమాట. ఆమె మరలా గర్భవతై కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించననుకోని యోధా అని పేరు పెట్టినాడు నాలుగో వాడికి. అంటే ముగ్గురు బిడ్డలు పుట్టే వరకు దేవుడి వైపు చూడలేదు. ఎందుకంటే తను అన్యుల నుండి వచ్చిందండి. క్రైస్తవ బిడ్డ కాదు. అన్యుల నుండి యాకోబుని పెళ్లి చేసుకుంది కాబట్టి దేవుడి కోసం పెద్దగా తెలీదు. భర్త ప్రేమ కోసం ఆరాట పడుతూనే జీవించిందనమాట ముగ్గురు బిడ్డలు పుట్టేంత వరకు. అయితే నాలుగో బిడ్డ పుట్టేప్పుడు తననుకుందంట కనీసం నా భర్తకి ఇంత సంతానాన్ని నేను ఇస్తున్నాను కదా! అయినా సరే నన్ను ప్రేమించట్లేదు. ఈసారి నేను నా భర్త వైపు చూడను. దేవుడి వైపే చూస్తాను అనేసి దేవుని స్తుతించిందంట. నాలుగో యోధా పుట్టినప్పుడు. నాలుగో కుమారుడు తన గర్భం ధరించినప్పుడు నాలుగో కుమారుడిని కనినప్పుడు దేవుని స్తుతించిందంట. కదా! మనం గూడా అలాగే ఈ లోకంలో ఉన్న మనుషుల మీద ఆధారపడతాం. మనం వాళ్ళు ప్రేమించాలి, వీళ్ళు ప్రేమించాలని ఆళ్ళ ప్రేమలు కాదండి. మనం దేవుడు ప్రేమించాలి మనం ముందు. దేవుడు మనల్ని చూస్తాడు. దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఎప్పుడైనా సరే దేవుడి వైపు చూసేవాళ్ళు ఎప్పుడు కూడా సిగ్గునొందరు. ఈ లోకంలో చాలా మంది బాధపడుతుంటారు. ఎందుకంటే నన్ను ఆళ్ళు ప్రేమించలేదు, ఈళ్ళు ప్రేమించలేదు. చాలా మంది అంటే మన బంధువుల కోసం మనం ఎక్కువ బాధపడతాం కదా! మనల్ని పట్టించుకోరు. సాధారణంగా ఎవరన్నా మనల్ని ప్రేమించరు కదా! అలాంటోళ్ళు చూసి చాలా కృంగిపోతాం. కానీ
మనలో మనుషుల కోసం కృంగుదల ఉండకూడదండి. దేవుడి కోసం కృంగుదల ఉండాలి. దేవుడినే మనం ప్రేమించాలి ఎప్పుడు కూడాను. ఒక స్త్రీ చాలా త్యాగాలు చేస్తుంటది. చిన్నప్పుడు కూడా చేస్తది. యవ్వన కాలంలోనూ చేస్తది. ఒక తల్లిగా ఉన్నప్పుడు చేస్తది. అంటే పెద్ద వయసులో కూడా తన త్యాగాలు చేస్తూనే వస్తది. అయితే భాగ్యవంత భాగ్యవతి అయిన లేయా 31 వచనం, 13 వచనం చూద్దామా 30 అధ్యాయము 13 వచనం. నేను భాగ్యవంతురాలు స్త్రీలు నన్ను భాగ్యవంతులు అందరు కదని అతనికి ఆషేర్ అని పేరు పెట్టిన 5వ కుమారుడండి. ఇప్పటికి 4 కుమారులకు అన్నది. తను 5వ కుమారుడు. ఇంక అలాగా దేవుడు తనను అలా బలపరుస్తూనే వస్తున్నాడనమాట. ఇంకా దేవుడి వైపే చూస్తుంది కాబట్టి దేవుడు కూడా తనని ఇంకా దీవిస్తూ, దీవిస్తూ వస్తున్నాడు. అయితే దేవుడు ఇలాగ ఉంటుండగా తన చెల్లైన రాహేలుకి సంతానం లేదు అప్పటికి కూడా. లేకపోతే ఇప్పటికి ఐదో కుమారులనే ఇస్తున్నాడు దేవుడు కూడా లేయని. ఎందుకంటే తనకి ఏ ప్రేమ దొరకలేదు కదా! దేవుడిని అంటే ఫస్ట్ అయితే దేవుడిని స్తుతించకపోయినా సరే దేవుడు తనను ప్రేమిస్తూనే ఉన్నాడు. అయితే సాధారణంగా స్త్రీలు ఒంటరిగా పోరాడలేరండి. భర్త సహాయం ఉండాలి దేనికైనా సరే. భర్త సహాయం ఉందనుకో ఎంత దూరమన్నా కొన్ని యుద్ధాల్లోకైనా ఎటువంటి కష్టాల పరిస్థితుల్లో ఉన్నా భర్త సహాయం స్త్రీకుంటే భార్యకుంటే ఏ భార్య అయినా సరే ఎటువంటి కార్యాలైనా చేయటానికి ముందుకు వెళ్తారు వాళ్ళు. అయితే భర్త సహాయం లేని వారు ఏది కూడా చేయలేరు. అయితే 31వ అధ్యాయం 19వ వచనం చూడమ్మా. అంతే. అయితే ఏమంటాడంటే యాకోబు లాబాను గారిని పిలిచి, ఇంక మామ నీకు చాలా సంవత్సరాలు నేను కొలువు చేశాను నీ దగ్గర. నేను ఉండను. నా తండ్రి ఇంటికి నేను వెళ్ళిపోతాను. నా భార్యలను, నా బిడ్డలను, నా ఆస్తిని ఇచ్చిమని అడుగుతాడు. అడిగితే ఆయన ఒప్పుకోడు. ఎందుకంటే యాకోబు పోతే తనకి ఆశీర్వాదం ఉండదని తనకు అర్థమైపోయింది. తన దేవుడు తన వల్ల నన్ను దీవిస్తున్నాడనే రీతిలో తను ఒప్పుకోడు. ఒప్పుకోకపోతే లాబాను గారు తన గొర్రెల మందను చూసుకోవడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు దొంగసడిగా పారిపోతారనమాట. ఆ భార్యలను పిల్లలకి తీసుకొని ఆయన ఏం చేస్తారో వాయిదా. సరే ఇంకో 2 సంవత్సరాలు వెళ్ళిపోదు కానీ ఇలా లాబాను గారు ఇలా కొనసాగించుకుంటూ వస్తుంటాడు. అయితే ఈ లేయా ఏం చేస్తదంటే తన భర్తకి సహకరిస్తది. మీరు ఏం చెప్తే అదే వింటాం. మా నాన్నగారి మాట మేము వినవగానే మీరు ఏది చెప్తే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని లేయా చెప్తది. భర్త ప్రేమించలేదు కానీ భర్త పనికి సహకరిస్తుంది ప్రతీది కూడా. అప్పుడు వీళ్ళందరూ కూడా లేచి బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు అలాగ ఎడారిలో వెళ్తుంటారు. లాబాను గారు ఏమీని సామాన్య మనిషి కాదండి. దేవుడితో పోట్లాడి గెలిచాడు. తెలుసా మీకి? దేవుడితో పోరాడారని తెలుసు కదా! అయితే దర్శనాలు చూశాడు. దర్శనాల ద్వారా దేవుడితో మాట్లాడాడు. మామూలుగా కూడా వ్యక్తిగతంగా కూడా దేవుడితో పోట్లాడాడు. అలాంటి వ్యక్తి కూడా తన భార్యని ప్రేమించలేదంటే ఒక సేవకుడు కూడా ఆయన. కానీ అయితే తను ఇద్దరు భార్యలను ఒక వ్యక్తిని అయితే లేయా పని మనిషి అయినా తనను కూడా భారీగా చేస్తది. రాహేలు పని మనిషిగా ఉన్న జిలాపిని బిలహాములు కూడా ఇద్దరు కూడా భార్యలు అవుతారు. వాళ్ళకి సంతానం ఇస్తాడు దేవుడు. అప్పుడు అలా కొనసాగుతుండగా కొద్ది దినాలు అలా గడుస్తూనే ఉన్నాయి. దేవుడు మళ్ళీ అంటే 5వ సంతానం ఇచ్చారు కదా! 6 బిడ్డలు పుడతారు ఇప్పటికే. 6 కుమారులు పుడతారు. మన గోత్రములు ఎన్ని గోత్రములు? 12 గోత్రంలో సగం వరకు ఈళ్ళ సంఖ్య లేయకు పుట్టిన బిడ్డలే ఉంటారు. 6 కుమారులు కూడా 12 సంఖ్యలో 6 ఈళ్ళే ఉంటారు. ఇంకా మిగతా 6 అంటే రాయేలుకి 2, జిలాపేకి 2, బిలహాంకి 2 ఉంటారు. ఆళ్ళ 6 కానీ కుమార్తె ఒక్కతే దేనా. అయితే లేయా భర్త వల్ల ఎటువంటి ప్రేమ పొందలేదు. అయితే కన్నబిడ్డల వాళ్ళు కూడా చాలా అండి. రూబేను కూడా బాధ పెట్టాడు కొన్ని విషయాల్లో. చాలామంది సీమోను వీళ్ళందరూ కూడా బాధ పెట్టారు. కానీ కుమార్తె ఒక్కరిదే. కుమార్తెను చాలా జాగ్రత్తగా పెంచారండి. అంటే 12 మంది అన్నదమ్ముడికి ఒక్కతే ఆడపిల్ల అంటే చాలా చక్కగా చూసుకుంటారు కదా! అయితే దేనా ఏం చేసింది? తన తల్లిదండ్రులకి గారాబం ఎక్కువైపోయి అక్కడ అన్యులకి ఆల్రెడీ మీకు ముందు ఒకసారి చెప్పాను ఈ వాక్యం. అయితే అక్కడ అంజలి పండుగ జరుగుతుంటే అంజలి పండుగ చూడటానికి ఆ ఊరు అంటే ఆ గ్రామంలో ఉన్న అందగత్తెలు చూడటానికి వెళ్ళిందంట ఈవిడ. వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళ అబ్బాయిలు ఈ అమ్మాయి అందంగా ఉంటది దేనా. అక్కడ ఉన్న అబ్బాయిలు ఏం చేస్తారంటే తనని చూసి తనని ఎలాగన్నా పాడు చేయాలని ఉద్దేశంతో ఆ గ్రామంలో ఉన్న రాజుగారు అబ్బాయి ఏం చేశారంటే తనని పట్టుకొని
తను పాడు చేశాడండి. పాడు చేశాడని ఒప్పుకున్నాడు. ఎందుకంటే తనని ఇష్టపడ్డాడనమాట. తనని ఇష్టపడి ఇలా ఇలా జరిగిపోయింది, తప్పు జరిగింది. నేను మీ అమ్మాయిని చేసుకుంటానంటే, వీళ్ళు కూడా మాకు కుదరదు. మీకు మాకు పొంతు లేదు అనేసి చెప్తే, మీరేం చెప్తే అది చేస్తాము అంటే, సున్నత అంటే అప్పట్లో చెప్పాను కదా! దేవుడిని నమ్ముకున్నోళ్ళు సున్నత చేసుకుంటారండి. సున్నత కోసం మాత్రం వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. వాళ్ళకి అయినా సరే ఇష్టం లేనప్పటికి ఒప్పుకుంటారు. ఎందుకంటే ఈ అమ్మాయిని ఆ అబ్బాయి చేసుకోవటానికి ఒప్పుకుంటారు. ఒప్పుకుంటే ఆ సున్నత జరిగిన కొద్ది రోజు అంటే 2, 3 రోజులు చాలా నీరసంగా ఉంటారంట. ఆ టైంలో ఎళ్లి ఈ యాకోబు గారి పిల్లలు ఆళ్ళని అంటే చంపేస్తారు. ఇదేనా అక్కడే ఉంటది అప్పటికి కూడా. ఎందుకంటే పాడు చేసేసారు కదని ఈ అమ్మాయిని అలాగే తీసుకురారు. వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు. అప్పుడు ఆళ్ళందరిని చంపేసి ఈ అమ్మాయిని తీసుకొస్తారు. పిల్లలైన వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి. యవనస్తులు మరీ దారుణంగా. ఈ దేనా గురించి కుమార్తె ప్రవర్తన వల్ల గూడా బాధపడింది లేయ. బిడ్డల వల్ల చాలా బాధపడింది తను. 34 39 వచనము 1, 2 చూడు 34 రా. 34 ఫస్ట్ 2. లేయా యాకోబును కనిన కుమార్తె అయిన దేనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశపును వేలిన హిబ్రీయుడైన హమోరు కుమారుడగు షెకెమునా అంటే చెప్పాను కదా! ఆ గ్రామంలో రాజు కుమారుడని. ఆ అబ్బాయి చూసి కింద 4 వచనం చదవండి. ఈ చిన్నదాన్ని నాకు పెండ్లి చేయమని తన తండ్రి అయిన హమోరును అడుగును. తన కుమార్తెను అతను చెరుపునని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలంలో ఉండినందున వారు వచ్చే వరకు ఊరుకుండెను. ఆ కిందన 7వ వచనంలో చూస్తే వాళ్ళెళ్ళి కిందన వచ్చి యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలంలో నుంచి వచ్చిరి. చదువురా. ఇంక ఇదంతా అంతే. అంటే అలా చేయకూడదు మీరు. మా ఇశ్రాయేలుము మీరు అలా చేయకూడదు. మమ్మల్ని మా పట్ల మా ఆడబిడ్డని మీరు తెరిపి ఉన్నారు కాబట్టి అంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటే మనం వస్తారులే. అయితే సున్నత పొందాలంటే ఓకే అని ఒప్పుకుంటారు. ఇయన్నీ కూడా జరుగుతాయండి. అయితే లేయకు చూడండి ఎన్ని కష్టాలు. భర్త ప్రేమ లేదు. తండ్రి ప్రేమ లేదు. బిడ్డలు కూడా చాలా బాధపడతారు. ఒక్కరిదే కుమార్తె కూడా అని కొంచెం గారంగా పెంచితే ఆ కుమార్తె కూడా తల్లిని బాధ పెట్టిందనేదే ఉంది. చాలా ఎందుకంటే 49 వచనం 31 వచనం చదువురా. ఆధిక్యం పొందిన లేయా 31 వచనం. 49, 31 వచనం. చూసారా? లేయా మనుషుల చేత దేశింపబడిందైనా సరే అంటే వాళ్ళ మామగారు, వాళ్ళ అత్తగారు అంతకంటే ఉన్నారా? అబ్రహాము గారు వాళ్ళందరూ పాత పట్టుబడిన ప్లేస్‌లోని తనను కూడా పాత పెట్టారండి. ఎంత అదృష్టం కూడా. కానీ రాహేలైతే చివరి వరకు నడవలేదండి. ఈ యాకోబు గారు తన మామగారు ఇల్లు వదిలేసి వచ్చి వెళ్తున్నప్పుడు తన గృహదేవతలను తెచ్చుకుందంట రాహేలు. కానీ లేయా అలా చేయలేదండి. తన భర్త దేవుడే తన దేవుడని భావించి తన దేవుడినే ఆరాధిస్తూ తన భర్త ఏం చెప్తే అదే లోబడి జీవించిందంట. కానీ రాహేలైతే గృహదేవతలను తెచ్చుకొని అంటే ఏంటి ఈ భర్త దేవుడి మీద నమ్మకం లేదంటే ఈవిడేమన్నా మధ్యలో పూజలు చేద్దామనే ఉద్దేశంతో ఏంటో తెలీదు గానీ అక్కడ ఉంది బైబిల్‌లో తన గృహదేవతలను తన తండ్రి ఇంటి నుండి గృహదేవతలు దొంగిలించిన రాహేలని ఉంటది బైబిల్‌లో. అయితే గృహదేవతలు తెచ్చుకున్నాను. కానీ లేయా అలా చేయలేదు. తన భర్త ఎంత దేశించినా సరే తను ఏం చెప్తే అదే వినాలని తన మాటకు లోబడి తన తన బిడ్డల ద్వారా బాధ, తన భర్త ద్వారా బాధ అయినప్పటికీ కూడా తన మాటకు లోబడి జీవించాలని ఎంతగానో అన్ని కష్టాలన్నీ ఓర్చుకొచ్చిందండి. ఓర్చుకొచ్చినందుకు తనకి ఎటువంటి భాగ్యం దొరికింది తెలుసా? తన మామలతోనూ, తన మామల తండ్రులతోనూ సమాధి చేయబడిన భాగ్యం దొరికిందండి. అలాంటి భాగ్యం ఎవరికి కూడా లేదు. రాహేలైతే మధ్యలోనే చనిపోయింది. మధ్యలోనే పడింది గానీ, ఈవిడని అక్కడ కాదు అంటే ఆళ్ళ పెద్దవారు ఎక్కడైతే సమాధి చేయబడ్డారో అక్కడనే లేయని కూడా సమాధి చేశారంట. అంత ధన్యురాలు కదా ఆవిడ.
ఎందుకంటే సోదరులు ఉంటే వెళ్తాం. మనకి కష్టాలు లేవని కాదు గానీ, మనకు అనేకమైన సమస్యలు. ఎక్కువ మన పిల్లల ద్వారా మనకు సోదరులొస్తుంటాయి. మన భర్త ద్వారా మనకు సోదరులొస్తుంటాయి. మన తల్లిదండ్రుల ద్వారా మనకు సోదరులొస్తాయి. కానీ అన్నీ ఓర్చుకుంటే దేవుడి మందిరంలో గొప్ప ఫలం ఉంటది. తెలుసా? మనం ఎప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడాలి గానీ, మనుషుల వైపు చూడకూడదు.